బిగ్ బాస్ హౌస్‌లో నిన్నైతే కంటెంట్ ఏం లేనట్టే ఉన్నట్టుంది అనిపిచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20, 30 మినిట్స్ సంజన గారి గురించే లాగ్ అయింది. ఏంటంటే నామినేషన్స్‌లో రీతూని అలాగే పవన్‌ని అన్నదే. కానీ పవన్ అగ్రెసివ్‌గా ఎళ్ళినప్పుడు కూడా అట్లానే సంజన గారు ఆపారు. ఇంకా దాని గురించి డెమోన్‌ది తప్పు లేదు అనేది వచ్చింది. అలాగే కళ్యాణ్ అగ్రెసివ్ అయ్యాడని చెప్పి వచ్చింది. ఇంకా దాని గురించి వచ్చిన తర్వాత ఇంకా రీతు అయితే ఫుల్ ఎమోషనల్ అయ్యింది. సంజన గారు మాట్లాడిన వేని తను తీసుకోలేకపోయానని చెప్పింది. ఇంకా భరణి గారు అలాగే బ్లేమింగ్ ఎవరిని చేస్తున్నారు, ఇంకా ఇప్పటికైనా మీ ముగ్గురు మారండి. ఐ థింక్ ఎవరిని అంది అంటే భరణి గారిని, తనుజ గారిని, అలాగే దివ్య నిఖితని, వీళ్ళ ముగ్గురిని అయితే నాకు సార్ ఒకటే చెప్పారు. ఇప్పటికైనా వీక్స్ అయిపోతున్నాయి, ఇంకా 2 వీక్సే ఉంది, ఇప్పటికైనా మీరు చేంజ్ అవ్వండి అని చెప్పారు. ఇంకా సంజనాకైతే గట్టిగానే వార్న్ చేశారు. ఏంటంటే ఐ థింక్ వాళ్ళ నలుగురు ఎవరెవరు సాక్రిఫైస్ చేశారో తన హౌస్‌లో ఉండడానికి అనేదైతే చూపించారు. రీతు, అలాగే తనుజ, భరణి గారు, అలాగే ఇమాన్యుల్ వీళ్ళు నలుగురు సాక్రిఫైస్ చేయడం వల్లే సంజన గారు ఉన్నారు అని చెప్పారు. గేట్స్ ఓపెన్, మీరు మాట్లాడిన మాటకి రాంగ్ వెళ్ళింది. రీతుది పవన్ది అని చెప్పారు. గేట్స్ ఓపెన్ చేసేయండి వెళ్ళిపోతానని చెప్పి తనైతే అంది. ఎందుకంటే రేపటి నుంచి మేము సాక్రిఫైస్ చేయడం వల్లే ఉన్నామని చెప్పి అంటారని చెప్పి సంజన గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఇంకా డిస్కషన్ అంతా నిన్న హౌస్లో అయితే ఫన్నీ నెక్స్ట్ ఆప్షన్ కానీ ఇంకా ఇదే ల్యాగ్ అయ్యింది. ఏంటంటే వీకెండ్ అంతా జరిగింది, తర్వాత డోస్ ఉంటుంది అంటారు చూసారా, ఆ డోస్ అయితే నిన్న సాగింది. ఇంకా ఒక్కొక్కరు ఒక్కో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. వీళ్ళు ఎవరిది రైటా రాంగా పక్కన పెడితే మాత్రం సంజన గారు త్వరగా మాట్లాడేసిన బట్ హౌస్లో అయితే కంటెంట్ ఇచ్చింది అయితే తనే అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎనీవే వీళ్ళ ముగ్గురు ఇప్పటికైనా మాట్లాడుకుంటారు. మంచిగా ఉండరా అనేది చూడాలి. భరణి, అలాగే తనుజ, దివ్య నిఖిత. ఇంకా విన్నింగ్ పొజిషన్లో ఎవరు ఉంటారో కూడా చూడాలి. ఇంకా ఎలిమినేషన్లో ట్విస్ట్ అయితే గట్టిగానే ఉంది. ఎలిమినేషన్లో అయితే ఇద్దరైతే ఉన్నారు ఓటింగ్ ప్రకారంగా, సుమన్ శెట్టి అలాగే దివ్య నిఖిత ఎలిమినేషన్ అవుతుందా అవదా అనేది డౌట్ అయితే సుమన్ శెట్టి గారిని అయితే ఎలిమినేట్ చేస్తారని చెప్పి అయితే అంటున్నారు. నో ఎలిమినేషన్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఇద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అవ్వాల్సింది. పవర్స్ వల్ల ఏంటంటే ఎలిమినేషన్ లేకుండా ఉంది కదా. ఈ వీక్ చూడాలి ఎవరు ఎలిమినేషన్ అవుతారో, అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. అలాగే రీతు, అలాగే సంజన, డెమన్ పవన్ వీళ్ళ ముగ్గురులో ఎవరు తప్పు అంటారు. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.